నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కులగణనలో దేశానికి రోల్ మోడల్ గా ఉండాలన్న రేవంత్. తెలంగాణ నుంచే మోదీపై యుద్ధం ప్రకటిద్దామని పీసీసీ భేటీలో పిలుపు. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు 3.4% డిఏ పెంపుపై ఉత్తర్వులు జారీ. నవంబర్ జీతంతో కలిపి చెల్లించనున్నట్టు వెల్లడి. రిజర్వేషన్లపై అధ్యయనానికి ప్రత్యేక కమిషన్ వేయాలన్న హైకోర్టు. బీసీ కమిషన్ కు ఇవ్వడం సరికాదని ప్రభుత్వానికి ఆదేశాలు. 24 మందితో తిరుమల తిరుపతి దేవస్థానం నూతన పాలకవర్గం ప్రకటన. చైర్మన్ గా బీఆర్ నాయుడు. తెలంగాణ నుంచి 5గురికి చోటు. ఆంధ్రప్రదేశ్లో రేపు ఉచిత సిలిండర్ల పథకం అమలు. తొలి విడత 894 కోట్లను చమురు సంస్థలకు బదిలీ చేసిన ప్రభుత్వం. ఏపీలో డేటా సెంటర్ ఏర్పాటు చేయాలని అమెజాన్ కు లోకేష్ వినతి. యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వాలని సేల్స్ ఫోర్స్ సంస్థకు విజ్ఞప్తి. 4 ఏళ్ల తర్వాత భారత్ చైనా సరిహద్దుల్లో ప్రతిష్టంభనకు తెర. పూర్తయిన బలగాల ఉపసంహరణ. ఇకపై ఇరువైపులా సాధారణ పెట్రోలింగ్. అయోధ్యలో అంబరాన్నంటిన దీపావళి వేడుకలు. సరయూ నది ఒడ్డున వెలిగిన 28 లక్షల దీపాలు. ఆకట్టుకున్న లేజర్ షో. కులగణనలో తెలంగాణ దేశానికి రోల్ మోడల్ గా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. ప్రభుత్వ ఆదాయాన్ని సామాజిక న్యాయం ప్రకారం పంచడమే కాంగ్రెస్ పార్టీ విధానమని స్పష్టం చేశారు. కులగణనపై హైదరాబాద్ గాంధీ భవన్లో జరిగిన సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి పార్టీ శ్రేణులకు సూచనలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్నది కేవలం బీసీ కులగణన కాదని, అన్ని కులాలను లెక్కిస్తారని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు. నవంబర్ 6 నుంచి తెలంగాణ ప్రభుత్వం చేపట్టనున్న కులగణనను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని తెలంగాణ పీసీసీ నాయకత్వం నిర్ణయించింది. ఈ మేరకు గాంధీ భవన్ లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగిన అవగాహన సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, సీనియర్ నేతలు పాల్గొన్నారు. తెలంగాణ ప్రజలకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారమే కులగణన చేస్తున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. కులగణనపై సమన్వయానికి 33 జిల్లాలకు 33 మందిని పరిశీలకులను నియమించాలని సూచించారు. కులగణనలో తెలంగాణ మోడల్ రాహుల్ గాంధీని ప్రధానిని చేసేలా ఉంటుందని చెప్పారు. కులగణన పూర్తి చేసి తెలంగాణ నుంచే నరేంద్ర మోదీపై యుద్ధం ప్రకటించారని పిలుపునిచ్చారు. కులగణన ఎక్స్రే మాత్రమే కాదని మెగా హెల్త్ చెకప్ లాంటిదని అన్నారు. ప్రభుత్వ ఆదాయాన్ని సామాజిక న్యాయం ప్రకారం పంచడమే కాంగ్రెస్ పార్టీ విధానమన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టే జనగణనకు తెలంగాణ మోడల్ పరిగణలోకి తీసుకునేలా నివేదిక పంపుతామని ముఖ్యమంత్రి చెప్పారు. అగ్రవర్ణాల కోసమే గ్రూప్ 1 నిర్వహించారన్న ప్రతిపక్షాల వాదన సరికాదన్నారు. ఉద్యోగాలకు ఎంపికైన 31,383 మందిలో 57.11% బీసీలు, 15.38% ఎస్సీలు, 8.87% ఎస్టీలు, 8.84 మంది ఈడబ్ల్యూఎస్ కోటాలో ఎంపికయ్యారని వెల్లడించారు. ప్రతిపక్షాల కుట్రలను ప్రతి ఒక్కరూ తిప్పికొట్టారని శ్రేణులకు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న జనగణనలో కులాలను కూడా గణించాలని పీసీసీ తీర్మానం చేసినట్లు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్నది సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కుల సర్వే. ఇట్లా బీసీ సర్వే అని ఎక్కడ లేదు. అందరూ వస్తారు. ఇలా ముఖ్యమంత్రి గారు కూడా సభలో మాట్లాడుతూ డిసెంబర్ 7న మేము అధికారం చేపట్టి సంవత్సరం అవుతుంది. దాంట్లో భాగంగా సమగ్రంగా హౌస్ హోల్డ్ సర్వే జరిపి పూర్తి డీటెయిల్స్ ని హైకోర్టుకి సమర్పించడం, తద్వారా లోకల్ బాడీ ఎన్నికల్లో ఈ రిజర్వేషన్ పాటించడం అనేది ఒక ప్రత్యేక కార్యక్రమంగా పెట్టుకున్నారు ముఖ్యమంత్రి గారు. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన ప్రజలను ఆదుకోవడానికి కులగణన చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. కులగణనపై త్వరలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కులగణన సర్వేలో ఉపాధ్యాయులను భాగస్వాములను చేయాలని నిర్ణయించిన తెలంగాణ సర్కార్ అందుకు కసరత్తు వేగవంతం చేసింది. ఇందులో భాగంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ సచివాలయంలో ఉపాధ్యాయ సంఘాలతో సమావేశమై చర్చించారు. ఉపాధ్యాయ సంఘాల నేతలు కోరినట్టు ఉదయం వేళలో సర్వే నిర్వహించనున్నట్టు భట్టి తెలిపారు. నవంబర్ 9 నుంచి 15 వరకు వరుస సెలవులు ఉన్నందున అప్పుడు ఉపాధ్యాయుల సేవలు వాడుకుంటామని తెలిపారు. సెలవు రోజుల్లో సర్వే విధుల్లో పాల్గొన్న ఉపాధ్యాయులకు పరిహారంతో కూడిన సెలవులు సీసీఎల్ ఇవ్వనున్నట్లు భట్టి వెల్లడించారు.
సామాజిక, రాజకీయ, ఆర్థిక, విద్య, ఉపాధి రంగాల్లో ఎవరు ఏ స్థాయిలో ఉన్నారో తెలుసుకోవడమే సర్వే లక్ష్యమని ఉపాధ్యాయ సంఘాలకు సీఎం వివరించారు. కులగణనకు సంపూర్ణంగా సహకరిస్తామని ఉపాధ్యాయ సంఘాలు తెలిపాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అమలుకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. రిజర్వేషన్లపై అధ్యయనాన్ని బీసీ కమిషన్కు అప్పజెప్పడం సరికాదని స్పష్టం చేసింది. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అధ్యయనం చేసే బాధ్యతను బీసీ కమిషన్కు అప్పగిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఒక జీవో విడుదల చేసింది. ఆ జీవోను సవాల్ చేస్తూ బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్ కృష్ణయ్య దాఖలు చేసిన పిటిషన్పై నేడు హైకోర్టు విచారణ జరిపింది. ప్రత్యేక కమిషన్ ద్వారానే బీసీ రిజర్వేషన్లపై అధ్యయనం చేయాల్సి ఉందని పిటిషన్ తరపు న్యాయవాది వాదించారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, ఒడిశా రాష్ట్రాల్లో బీసీ కమిషన్కు అధ్యయన బాధ్యత అప్పగించడాన్ని సుప్రీంకోర్టు కొట్టేసిందని తెలిపారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లపై ప్రత్యేక కమిషన్ ద్వారా అధ్యయనం చేస్తేనే చట్టబద్ధత ఉంటుందని తెలిపారు. పిటిషన్ వాదనతో ఏకీభవించిన హైకోర్టు 2 వారాల్లో ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మాజీ సీఎం కేసీఆర్ పేరును తుడిచేస్తారంటూ వ్యాఖ్యానించిన సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ పెట్టిన కేసీఆర్ను తుడిచిపెట్టడం ఎవరితరం కాదన్నారు. రేవంత్ రెడ్డి పదవుల కోసం పరితపిస్తున్న రోజుల్లోనే కేసీఆర్ తెలంగాణ కోసం పదవిని తృణప్రాయంగా వదిలేశారని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోశారని చెప్పారు. ఉద్యమకారులపై రేవంత్ రెడ్డి గన్ను ఎక్కుపెట్టిన రోజు కేసీఆర్ ఉద్యమానికి తన ప్రాణాన్ని పణంగా పెట్టారని పేర్కొన్నారు. సాధించుకున్న తెలంగాణను చంపడానికి రేవంత్ రెడ్డి బ్యాగులు మోస్తున్న రోజు కేసీఆర్ తెలంగాణ భవిష్యత్తుకు ఊపిరి పోశారని కేటీఆర్ పేర్కొన్నారు. కేటీఆర్ తనను డీల్ చేయడం మాట అటుంచి ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కుర్చీని కాపాడుకోవాలని మాజీ మంత్రి హరీష్ రావు సూచించారు. మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన హరీష్ కాబోయే ముఖ్యమంత్రి అని 2-3 మంత్రులు సోషల్ మీడియాలో పెట్టుకుంటున్నారని హరీష్ చెప్పారు. 5 ఏళ్లు రేవంత్ రెడ్డి సీఎంగా ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పిన హరీష్ తర్వాత కేసీఆర్ సీఎం కావడం ఖాయమన్నారు. ఇప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్కు 100 సీట్లు వస్తాయన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డిని ఎలా డీల్ చేయాలో తమకు తెలుసన్నారు. తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు కేటీఆర్పై తనపై అక్రమ కేసులు పెట్టారని రేవంత్ రెడ్డి చూస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ భిక్షతోనే రేవంత్ సీఎం అయ్యారని చెప్పారు. కేసీఆర్కు రేవంత్ రెడ్డికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు. మూసీ పునరుద్ధరణకు అనుకూలమే కానీ సుందరీకరణ పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారానికి, పేదల ఇండ్లు కూల్చడానికి వ్యతిరేకమన్నారు. మూసీకి గోదావరి జలాలకు తరలించేందుకు 1100 కోట్లే ఖర్చవుతుందన్న హరీష్ కమిషన్ల కోసం 7,000 కోట్లకు పెంచారని ఆరోపించారు. మూసీ బాధితులకు మల్లన్న సాగర్లో ఇచ్చిన పరిహారం కంటే మంచి పరిహారం ఇవ్వాలన్నారు. రేవంత్ రెడ్డి తప్పుడు నిర్ణయాల వల్లే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ దెబ్బతింటోందన్నారు. హైదరాబాద్లో మూసీ నుంచి వాడపల్లి వరకు పాదయాత్ర చేద్దామన్న హరీష్ రేవంత్ రెడ్డి భద్రత లేకుండా రావాలని సవాల్ విసిరారు. ఆంధ్రప్రదేశ్లో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి సంబంధించి ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి ఖర్చయ్యే నిధులను సీఎం చంద్రబాబు పెట్రోలియం సంస్థలకు అందజేశారు. సచివాలయంలో హిందుస్థాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్ ప్రతినిధులకు చంద్రబాబు ఈ మొత్తానికి చెక్కును అందించారు. ఏడాదికి 3 సిలిండర్లు ఇచ్చేందుకయ్యే 2,684 కోట్ల ఖర్చుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మొదటి విడత ఉచిత సిలిండర్లకు అవసరమైన 894 కోట్ల రూపాయలను పెట్రోలియం సంస్థలకు అందించింది. 3 విడతల్లో ప్రభుత్వం 3 గ్యాస్ సిలిండర్లకు అయ్యే ఖర్చు మొత్తాన్ని విడుదల చేయనుంది. ఈ నెల 29 నుంచి ఉచిత సిలిండర్ల పథకం కింద గ్యాస్ బుక్ చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం లబ్ధిదారులకు కల్పించింది. గ్యాస్ సిలిండర్ అందిన 48 గంటల్లో లబ్ధిదారులు సిలిండర్కు చెల్లించిన సొమ్మును వారి ఖాతాల్లో జమ చేయనుంది. ఇందులో కేంద్రం ఇచ్చే 25 రూపాయల రాయితీ పోగా మిగిలిన 876 రూపాయలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వనుంది. నవంబర్ 1వ తారీఖు నుంచి మార్చి 31వ తారీఖు లోపు మీరు ఎప్పుడైనా మీరు బుక్ చేసుకుంటే మీ మొదటి సిలిండర్ ఉచితంగా మీకు అందించబోతున్నాం. అదేవిధంగా రాబోయే ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ 1వ తారీఖు నుంచి మళ్ళీ రాబోయే ఆర్థిక సంవత్సరం లోపు మార్చి 31వ తారీఖు లోపు మీకు 4 నెలలకు ఒకసారి ఉచితంగా మీకు గ్యాస్ సిలిండర్ అందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం. దాదాపు 2,864 కోట్ల రూపాయలు ప్రతి ఏటా దీనిపైన ఖర్చు పెట్టబోతున్నాం. అర్హత కలిగిన వాళ్ళు ఎవరు అంటే 3 ఒకటేంటంటే మీకు ప్రస్తుతం మీకు గ్యాస్ కనెక్షన్ ఉండాలి, రెండోది మీకు రైస్ కార్డు ఉండాలి, మూడోది మీ దగ్గర ఆధార్ కార్డు ఉండాలి. ఈ 3 ఉంటే వాటిని అనుసంధానం చేసుకుని కేవైసీ జరిగి ఉంటే ఇమీడియట్గా మీకు అందించే విధంగా మేము అన్ని కార్యక్రమాలు సిద్ధమయ్యాం.
ఏడాదికే 15% వృద్ధి రేటు సాధనే లక్ష్యంగా స్వర్ణాంత విజన్ డాక్యుమెంట్ 2047 రూపొందించినట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. 2047 నాటికి $2.4 ట్రిలియన్ ఎకానమీగా ఏపీని అభివృద్ధి చేస్తామని, ఇందుకు రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గాల స్థాయిలో విజన్ డాక్యుమెంట్లు రూపొందించినట్లు చంద్రబాబు స్పష్టం చేశారు. ఏపీ విజన్ డాక్యుమెంట్ 2047పై నీతి ఆయోగ్ సీఈఓ సుబ్రహ్మణ్యం చంద్రబాబును కలిశారు. ఈ భేటీలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరుపై చర్చించారు. వ్యవసాయం, ఆక్వా తదితర రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసినట్టు చంద్రబాబు తెలిపారు. ప్రభుత్వ ప్రాధాన్యాలైన పేదరిక నిర్మూలన, ఈజ్ ఆఫ్ లివింగ్, సామాజిక మౌలిక సదుపాయాల అభివృద్ధి, డేటా సెంటర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి గ్రోత్ ఇంజన్లు సహా వృద్ధి రేటు సాధించేలా ప్రణాళికలు రూపొందాయని, వాటిని సమర్థంగా అమలు చేసే కార్యాచరణ చేసినట్టు చంద్రబాబు వివరించారు. ఆంధ్రప్రదేశ్లో పాలనా విధానాన్ని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఏపీ ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. వచ్చే 9 నెలలు ఈ మార్పులు జరుగుతాయని ఆయన ప్రకటించారు. అమెరికాలోని లాస్ వెగాస్లో ఐటీ సర్వ్ సినర్జీ సమ్మిట్లో లోకేష్ పాల్గొన్నారు. దిగ్గజ సంస్థల ప్రతినిధులతో చర్చలు జరిపారు. పెప్సికో మాజీ సీఈఓ ఇంద్రా నూయితో సమావేశమైన లోకేష్ టెక్నాలజీ తయారీ రంగంలో విదేశీ పెట్టుబడులకు సహకరించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్కు రావాలని ఆహ్వానించారు. ఏపీకి పెట్టుబడులు వచ్చేలా సహకారం అందిస్తారని ఇంద్రా నూయి లోకేష్కు హామీ ఇచ్చారు. సేల్స్ ఫోర్స్ సీఈఓ క్లారా షీహ్తో సమావేశమైన లోకేష్ టెక్ స్టార్టప్లకు ఏఐ టూల్స్, మెంటార్షిప్ అందించాలని కోరారు. ఏఐ ఆధారిత పరిశ్రమల కోసం యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వాలన్నారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఎండీ రేచల్ స్కాఫ్తో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. ఏపీలో అమెజాన్ డేటా సెంటర్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. సమ్మిట్లో మాట్లాడిన లోకేష్ ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధిని వికేంద్రీకరిస్తున్నట్లు వివరించారు. ఐఎస్బీ తరహాలో ఏఐ వర్సిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. We are actually looking at business process re-engineering in the government. And I'm looking at how can we deliver seamless governance in the hands of people. How do you make politicians and IS officers irrelevant in day-to-day governance and in day-to-day citizens' lives? So that's where I believe technology will play an important role, but it's also important to transform our processes. And this is what you will see happening in Andhra Pradesh in the next 9 months. From day one, I strongly believe that Visakhapatnam should be our IT capital, because I believe it has the right ingredients. We personally believe that the data revolution is here, and Andhra Pradesh is well poised in terms of harnessing that revolution. As all of you are aware, globally close to $300 billion are getting invested in data centers. And our agenda is to actually bring about 100 billion of that to India and bring majority of that to the state of Andhra Pradesh in Visakhapatnam. మాజీ సీఎం జగన్ తనకు మధ్య ఆస్తుల వివాదంపై తల్లి విజయమ్మ రాసిన లేఖను ఆమె రాసి ఉండరన్న వ్యాఖ్యలను ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల తోసిపుచ్చారు. ఆ లేఖను విజయమ్మ రాసి ఉండకపోతే ఆ లేఖతో తనకు సంబంధం లేదని ఇప్పటికే ఆమె స్వయంగా ఖండించేవారని షర్మిల స్పష్టం చేశారు. జగన్ బెయిల్ రద్దుకు తాము కుట్ర చేస్తున్నామన్న విమర్శలు ఈ శతాబ్దపు పెద్ద జోక్ అని అన్నారు. ఈడీ ఎలాంటి షేర్లను అటాచ్ చేయలేదని, 32 కోట్లు విలువ చేసే కంపెనీ స్థిరాస్తి మాత్రమేనని గుర్తు చేశారు. షేర్ల బదలాయింపుపై ఎలాంటి ఆంక్షలు, అభ్యంతరాలు లేవన్నారు. 2016లో ఈడీ భూములను అటాచ్ చేసినందున షేర్లు బదిలీ చేయరాదన్న జగన్ వాదన హాస్యాస్పదమని షర్మిల వ్యాఖ్యానించారు. 2019లో తనకు 100% వాటాలు బదలాయిస్తామని ఎంఓయూపై సంతకం చేశారని, అప్పుడు బెయిల్ రద్దవుతుందని తెలియదా అని షర్మిల ప్రశ్నించారు. 2021లో క్లాసిక్ రియాలిటీ, సండూర్ పవర్కు చెందిన సరస్వతి షేర్లను 42 కోట్లకు విజయమ్మకు ఎలా అమ్మారో చెప్పాలన్నారు. ఇది స్టేటస్గా ఉల్లంఘన కాదా అని నిలదీశారు. 2021లో జగన్, భారతిరెడ్డి తమ షేర్లను విజయమ్మకు గిఫ్ట్ డీడ్ చేశారని, అది చేసే ముందు బెయిల్ రద్దవుతుందని తెలియదా అని ప్రశ్నించారు. షేర్ల బదిలీకి బెయిల్ రద్దుకు సంబంధం లేదని తెలిసినందునే అప్పుడు సంతకాలు చేసిన జగన్ ఇప్పుడు మాత్రం రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానానికి నూతన పాలక మండలిని నియమించింది. టీవీ5 అధినేత బీఆర్ నాయుడుని టీటీడీ చైర్మన్గా నియమించింది. 23 మందిని సభ్యులుగా నియమించింది. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, మడకశిర శాసనసభ్యుడు ఎంఎస్ రాజులను టీటీడీ సభ్యులుగా నియమించింది. తెలంగాణ నుంచి 5గురికి టీటీడీ సభ్యులుగా అవకాశం దక్కింది. పారిశ్రామికవేత్త సుచిత్ర ఎల్లా, తెలుగుదేశం నేత నన్నూరి నర్సిరెడ్డి, బి మహేందర్ రెడ్డి, అనుగోలు రంగశ్రీ, ప్రముఖ కళా దర్శకుడు బూరగపు ఆనందసాయి తెలంగాణ నుంచి టీటీడీ బోర్డు సభ్యులుగా నియమితులయ్యారు. కర్ణాటక నుంచి 3గురికి ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పించింది. జస్టిస్ హెచ్ఎల్ దత్, ఆర్ఎన్ దర్శన్, నరేష్ కుమార్ కర్ణాటక నుంచి టీటీడీ బోర్డు సభ్యులుగా అవకాశం దక్కించుకున్నారు. తమిళనాడుకు కృష్ణమూర్తి, పి రామ్మూర్తి సభ్యులుగా నియమితులయ్యారు. మహారాష్ట్రకు చెందిన ఒకరికి, గుజరాత్కు చెందిన ఒకరికి కూడా టీటీడీ బోర్డులో సభ్యులుగా అవకాశం లభించింది.
ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. 2025 జనవరి 5న గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి ప్రదీప్ కుమార్ తెలిపారు. ఏపీలోని అన్ని జిల్లాల్లో పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. దాదాపు 1,00,000 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరవుతారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. రాబోయే డిఎస్సీ పరీక్ష, ఎస్ఎస్సీ, ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షలను పరిగణలోకి తీసుకుని తేదీని నిర్ణయించినట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి తెలిపారు. ఏపీలోని మద్యం డిస్టిలరీలపై సిఐడి సోదాలు కొనసాగుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం పెద్దవరంలోని క్రక్స్ బయోటెక్ కంపెనీలో సిఐడి అధికారులు తనిఖీలు చేశారు. నందిగామ నుంచి ఎక్సైజ్ ఎస్ఐ, ఇతర పోలీసు సిబ్బందిని సిఐడి అధికారులు వెంట తీసుకెళ్లారు. మద్యం తయారీకి సంబంధించిన రికార్డుల్ని పరిశీలించారు. కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం పాత చిన్నబ్రహ్మదేవం గ్రామంలోని కేబీకే బయోటెక్ పరిశ్రమలో సిఐడి అధికారులు సోదాలు చేశారు. వైసీపీ హయాంలో పోర్టబుల్ డిస్టిలరీకి ఎంత మొత్తంలో మద్యం సరఫరా చేశారనే విషయంపై ఆరా తీశారు. మద్యం నిల్వ, సరఫరా వివరాల రికార్డులు పరిశీలించారు. ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ 3.64% డిఏ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన డిఏ 2022 జూలై 1 నుంచి వర్తిస్తుందని ప్రకటించింది. డిసెంబర్ 1న చెల్లించే నవంబర్ జీతంతో కలిపి పెరిగిన డిఏ చెల్లిస్తామని ఉత్తర్వుల్లో పేర్కొంది. సిపిఎస్ ఉద్యోగులకు 2022 జూలై 1 నుంచి 2024 అక్టోబర్ 31 వరకు డిఏ బకాయిల మొత్తంలో 10% ప్రాన్ ఖాతాకు జమ చేస్తామని, మిగిలిన 90% 17 వాయిదాల్లో చెల్లిస్తామని తెలిపింది. 2025 ఫిబ్రవరి నుంచి 17 వాయిదాల్లో 90% బకాయిలు చెల్లించనున్నట్లు వివరించింది. జీపీఎఫ్ ఉద్యోగులకు 2022 జూలై 1 నుంచి ఈ నెల వరకున్న డిఏ బకాయిలను జీపీఎఫ్ ఖాతాలో జమ చేయనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. జీపీఎఫ్ ఖాతాలో లేని ఫుల్ టైం కంటింజెంట్ ఉద్యోగులకు 2025 ఫిబ్రవరి నుంచి 17 సమాన వాయిదాల్లో డిఏ బకాయిలు ఇస్తారు. విశ్రాంత ఉద్యోగులకు డిఏ బకాయిలు 2025 జనవరి నుంచి 17 సమాన వాయిదాల్లో చెల్లిస్తారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆ పార్టీ నేతల డ్రగ్స్ టెస్ట్ కోసం ఏఐజీ ఆసుపత్రికి వస్తారని చెప్పి రాలేదని రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ విమర్శించారు. కౌశిక్ రెడ్డి సవాలును స్వీకరించి తాను సహా కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ ఏఐజీ హాస్పిటల్కు గత రాత్రి 8:30కు వచ్చి 10 గంటల వరకు ఉన్నట్టు చెప్పారు. ఈ మధ్యకాలంలో కేటీఆర్, కౌశిక్ రెడ్డి డ్రగ్స్ తీసుకున్నారేమో అని బల్మూరి వెంకట్ ఆరోపించారు. అందుకే శాంపుల్స్ ఇవ్వడానికి రావడం లేదన్నారు. హైదర్గూడ అపోలో ఆసుపత్రిలో ఇవాళ కూడా డ్రగ్స్ పరీక్ష కోసం శాంపుల్స్ ఇచ్చామని అనిల్ కుమార్ యాదవ్ వెల్లడించారు. బీఆర్ఎస్ నేతలకు దమ్ము, ధైర్యం ఉంటే పరీక్ష కోసం శాంపుల్స్ ఇవ్వాలని అనిల్ కుమార్ యాదవ్ సవాల్ విసిరారు. మేము డిమాండ్ చేసేది ఏంది, కేటీఆర్ గారు ఒకసారి వచ్చి ఏదైతే టెస్ట్ ఉన్నదో చేస్తే అందరికీ క్లారిటీ అయిపోతుంది కదా, ఏముందో ఏం లేదో. అది పక్కన పెట్టి ఆయనకు డిఫెన్స్ చేయడానికే వీళ్ళందరూ కూడా సలీం పేర్లు కావచ్చు, వాళ్ళందరూ కూడా వచ్చి దుంకి మేము చేస్తాం, మాకు చేస్తాం, అరే చెయ్యరా మేము కాదంటే నిన్న మేము చెప్పినాం కదా. ఇప్పుడే అపోలో హాస్పిటల్ నేను కానీ మా వెంకట్ కానీ ఇద్దరం కూడా మేము ఇచ్చినాము డ్రగ్ టెస్ట్. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు ఆల్రెడీ చెప్పినాం కదా, మేము చెప్పిన ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసి మీరు కూడా ఈ యొక్క టెస్ట్కి మీరు కూడా రావాలి. కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ వస్తే తమ శాసనసభ్యులంతా డ్రగ్స్ పరీక్షకు వస్తారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ఎవరికీ చెప్పకుండా పరీక్షల కోసం ఆసుపత్రికి వెళ్తే ఏం లాభమని ప్రశ్నించారు. అనిల్తో తనకు పంచాయతీ లేదన్న కౌశిక్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డితోనే పంచాయతీ అని స్పష్టం చేశారు. డ్రగ్స్ కేసులో తనను ఇరికించాలని సీఎం ప్రయత్నిస్తున్నారని మరోసారి ఆరోపించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో రేవంత్ రెడ్డి డ్రగ్స్ టెస్టుకు రావాలని కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు. ఎవరికి చెప్పకుండా ఒక్కనివే పోయి జేబులో అటు ఇటు చేతులు పెట్టుకొని తిరిగి వీడియో షూట్ మీ ఫోన్లో తీసుకొని వెళ్ళిపోయారు. ఇవాళ కూడా అపోలో హాస్పిటల్ హైదర్గూడకు పోయారట. ఎవరికి చెప్పిండు? మాకు చెప్పిండా రమ్మని? మా ఎమ్మెల్యేలకి చెప్పిండా రమ్మని? నీకు నువ్వే పోయి నీకు నువ్వే చేసుకొని మేము చేసినాం అని అంటే కలవదు కదా. అట్లా నా పంచాయతీ ఎవరితోనంటే రేవంత్ రెడ్డి గారితో నా పంచాయతీ. సేమ్ నా మీద ఏదైతే ట్రై చేసిండో సేమ్ టు సేమ్ మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి మీద ట్రై చేసిండు. కానీ సినిమా అట్టర్ ఫ్లాప్. బాహుబలి సినిమా తీద్దాం అనుకున్నాడు, అది తుస్సుమని చాయిబలి అయిపోయింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలి రాజకీయ లబ్ధి కోసమే పనిచేస్తున్నాయని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ధ్వజమెత్తారు. మాజీ సీఎం కేసీఆర్ తరహాలోనే సీఎం రేవంత్ రెడ్డి కూడా మూసిని అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. గ్రామ పంచాయతీలను రేవంత్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందన్నారు. ఇందిరమ్మ కమిటీలు ఇళ్ల లబ్ధిదారులను ఎంపిక చేస్తే అడ్డుకుంటామని రఘునందన్ రావు హెచ్చరించారు. కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితమైతే కేటీఆర్ రేవ్ పార్టీల వెంట వెళ్తున్నారని ఆరోపించారు.
నాలుగేళ్ల ప్రతిష్టంభన తర్వాత వాస్తవాదిన రేఖ వెంబడి భారత్ చైనా మధ్య ఉద్రిక్తతలకు తెరపడింది. తూర్పు లద్దాఖ్లోని డెప్సాంగ్, డెమ్చోక్ ప్రాంతాల్లో భారత్ చైనా బలగాల ఉపసంహరణ ప్రక్రియ పూర్తయినట్లు రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు. అనంతర పరిస్థితులను ధృవీకరించే ప్రక్రియ కొనసాగుతున్నట్టు తెలిపారు. త్వరలో ఆ రెండు ప్రాంతాలు సాధారణ పెట్రోలింగ్ పునః ప్రారంభమవుతుందని చెప్పారు. పెట్రోలింగ్ విధి విధానాలను ఖరారు చేసేందుకు స్థానిక కమాండర్లు చర్చలు జరుపుతారని తెలిపిన రక్షణ శాఖ అధికారులు వారే పెట్రోలింగ్ పద్ధతులను నిర్ణయిస్తారని చెప్పారు. దీపావళిని పురస్కరించుకొని సరిహద్దు సమావేశాలు జరిగే పాయింట్ల వద్ద ఇరు దేశాల సైనికులు మిఠాయిలు పంచుకుంటారని తెలిపారు. బాలరాముడు కొలువుదీరిన అయోధ్యలో దీపావళి వేడుకలు అంబరాన్నంటాయి. గత 8 ఏళ్లుగా సరయూ నదీ తీరంలో దీపోత్సవం నిర్వహిస్తున్న ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈసారి అత్యంత వైభవంగా వేడుకలు జరిపింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వయంగా దీపాలు వెలిగించి దీపోత్సవం ప్రారంభించారు. తర్వాత సరయూ నదికి మహాహారతి ఇచ్చారు. అయోధ్య ఆలయ ప్రాణప్రతిష్ఠ తర్వాత తొలి దీపావళి కావడం వల్ల దీపోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించారు. సరయూ నది ఒడ్డున 28 లక్షల దీపాల్ని వెలిగించారు. వేడుకల సందర్భంగా లేజర్, డ్రోన్ షోలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. లేజర్ షో ద్వారా రామాయణ ఘట్టాలను ప్రదర్శించారు. దీపావళి వేడుకలు ఈసారి అమెరికాలో కూడా అంగరంగ వైభవంగా జరిపేందుకు ఏర్పాట్లు చేశారు. న్యూయార్క్ నగరం దీపావళి సంబరాలకు పెద్ద ఎత్తున ముస్తాబైంది. అత్యంత ఎత్తైన వరల్డ్ ట్రేడ్ సెంటర్ భవనం రంగురంగుల విద్యుత్ దీపాల వెలుగులో దగదగలాడుతోంది. న్యూయార్క్లో ఈసారి విద్యా సంస్థలకు దీపావళి సెలవులు ఇచ్చారు. దీపావళికి సెలవు ప్రకటించడం ఇదే మొదటిసారి అని న్యూయార్క్ డిప్యూటీ కమిషనర్ దిలీప్ చౌహాన్ ప్రకటించారు. విభిన్న సాంస్కృతిక వారసత్వానికి గుర్తింపుగా దీపావళి పండుగకు సెలవు ప్రకటించినట్లు తెలిపారు.